కొనసాగుతున్న అగ్రిగోల్డ్ బాధితుల రిలే నిరాహార దీక్షలు, ప్రభుత్వం బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్. అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలి. సిపిఎం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా. మీడియా ప్రతినిధులపై జరుగుతున్న దాడులను అరికట్టాలి. విశాఖలో యూనియన్ సభ్యులు నల్ల బ్యాడ్జీలతో నిరసన. ఇక వివరాల్లోకి వెళితే, విశాఖ జిల్లాలో నిర్వహించిన ప్రత్యేక హోదా సాధన సమితి రౌండ్ టేబుల్ సమావేశం కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నాయకులు రామకృష్ణ, ఆంధ్ర మేధావుల ఫోరం నాయకులు పాల్గొని ప్రసంగించారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక హోదా అమలుపై స్పష్టమైన ప్రకటన చేయాలని, విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్పై కూడా స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు నాయకులు. ఎందుకంటే మీరు చీఫ్ మినిస్టర్ అంటే ఆయన ఆ రోజు మేము ప్రెస్కి చెప్పలేదు, కానీ ఆయన ఆ రోజు అన్నమాట ఏమంటే, మీ పద్ధతిలో మీరు చేయండి, నా పద్ధతిలో నేను చేస్తాను. భారతీయ జనతా పార్టీ నిజంగా ఇంకా బతికుందంటే అది ఖచ్చితంగా ప్రత్యేక హోదా గురించి మాట్లాడాలి, ప్రధానమంత్రి దగ్గరకు వెళ్ళాలి. అదేవిధంగా కొంతమంది ప్రొఫెసర్ సూచించారు అన్ని పార్టీలు కూడా కలిసి అడగాలని. మేము ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ఢిల్లీకి వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గరికి ఆల్ పార్టీలో పోవడానికి సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇప్పుడైనా సరే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కొరకు ప్రధానమంత్రి దగ్గరికి ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. విశాఖ రైల్వే జోన్ విషయంలో ఇంతవరకు కూడా రోజు పత్రికల్లో వార్తలు వస్తూ ఉన్నాయి, టీవీల్లో చెప్తా ఉన్నారు తప్ప స్పష్టమైన ఉత్తర్వులు రాలేదు. స్పష్టంగా ఈ రైల్వే బడ్జెట్ సమావేశంలో దానిపైన రావాలి. ఆ రకంగా రైల్వే బడ్జెట్ రోజు రాకపోతే మాత్రం రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ప్రత్యేక హోదా సాధనా సమితి ఆధ్వర్యంలో మేము మా నిరసన కార్యక్రమాలు చేపట్టాం. మీరు అందరూ కలిసి అన్ని పార్టీలు కలిసి ఏకమాలి. అధికార పక్షం దయచేసి విజ్ఞప్తి చేస్తాను, మీరు అన్ని పక్షాలకు తీసుకెళ్ళండి. ప్రతిపక్షాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, అందరినీ కలుపుకుని ఉద్యమం చేయండి. మనందరం కలిసి ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి ఏం చేయాలి. ఇప్పుడే మిత్రులు మాట్లాడుతున్నారు ఆచార్యులు, ఇక మేము చేయగలిగింది ఏం చేయగలిగాం, ఇంకా చేయగలిగింది ఏముంది. శ్రీకాకుళం టు హిందూపురం పాదయాత్ర చేసాం, బస్సు యాత్ర చేసాం, చాలా ప్రశాంతంగా ఉద్యమం చేసాం. మేము రాజకీయ పార్టీలన్నింటి కూడా అన్ని దగ్గర విజ్ఞప్తి చేస్తున్నాం. కలిసి వచ్చే రాజకీయ పార్టీలు అందరూ కలిసి ఉద్యమం మీద దిగ్బంధనం చేయాలని ఆలోచిద్దాం. అప్పుడు ఎన్ని లక్షల కోట్లు వస్తాయి ఏంటో చేద్దాం. అధికార వికేంద్రీకరణ కూడా కోరుతామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా గుర్తించమని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేస్తే అన్ని విధాలుగా ఆదుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి. ప్రకాశం జిల్లా ఒంగోలులో మీడియాతో మాట్లాడిన ఆమె, భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క మతానికో, కులానికో, జాతికో సంబంధించిన పార్టీ కాదని, దేశంలో అన్ని వర్గాల అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ప్రధానంగా మా జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారు రాజమండ్రికి మార్చి 6వ తారీఖున వస్తున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరినీ కలవాలి, ఏ విధంగా ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలి అనేటువంటి విషయాల్ని సమీక్షించుకోవడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా ఈ కార్యక్రమం, ఈ బహిరంగ సభ ఏదైతే ఉందో మార్చి 6వ తారీఖున అమిత్ షా గారు వస్తున్నటువంటి సందర్భంలో దాని ద్వారా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా రాష్ట్రంలో బలోపేతం అయిందో జాతీయ అధ్యక్షులకి చెప్పేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి మేము అందరం కూడా గట్టిగా విశ్వసిస్తున్నాం. రాబో కాలంలో భారతీయ జనతా పార్టీ ఒక బలీయమైనటువంటి శక్తిగా ఎదుగుతూ 2019వ సంవత్సరం ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఆ దిశగా ఇది ఒక మొదటి అడుగు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా గుర్తించవలసినటువంటి అవసరం చాలా ఉంది. అదేవిధంగా అమిత్ షా గారు రాజమండ్రికి వస్తున్నటువంటి సందర్భంలో బహుశా రాష్ట్రానికి, కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి అనుకున్న రీతిలో కేంద్ర ప్రభుత్వం సహాయాన్ని అందించటం లేదు అనేటువంటి దుష్ప్రచారం ఏదైతే జరుగుతుందో అది దూరం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అమిత్ షా గారు ప్రతి ఒక్క రంగంలో, అది రోడ్లు కావచ్చు, పోర్ట్స్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ప్రతి ఒక్క రంగానికి సంబంధించి ఎన్ని కోట్ల మేరకు రాష్ట్రానికి చేయూతని కేంద్ర ప్రభుత్వం అందిస్తుందో
ప్రజలందరికీ వివరించి చెప్పగలిగేటువంటి ఒక సదవకాశంగా మేము దీన్ని భావిస్తూ ప్రతి ఒక్కరూ ఈ సభని విజయవంతం చేయడానికి మా వంతు కృషి మేము చేస్తున్నాం. కాల్మనీ వ్యాపారాల వేధింపులు తాళలేక ఓ మహిళ విజయవాడ సిపి కార్యాలయం ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఇబ్రహీంపట్నానికి చెందిన సావిత్రి అనే మహిళ కుటుంబ అవసరాల నిమిత్తం వడ్డీ వ్యాపారుల వద్ద 40,000 రూపాయలు అప్పు తీసుకున్నానని 1,10,000 రూపాయలు అప్పు చెల్లించినా నోటు ఇవ్వకపోగా బాకీ డబ్బులు చెల్లించాలంటూ ఒత్తిడి తెస్తున్నారని బాధితురాలు వాపోయింది. చచ్చిపోయినా పర్వాలేదు సార్, నాకు ఇక్కడే న్యాయం జరగాలి సార్, మాకు ఇక్కడే న్యాయం జరగాలి. ఏం కావాలమ్మా నీకు? ఏం న్యాయం కావాలి? మా చెట్లు, మా నోట్లు, మా కాగితాలు ఏం తాగింది? ఏం తాగామ్మా? విశాఖలో అగ్రిగోల్డ్ సంస్థ బాధితులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. గుంటూరులో సంస్థకు చెందిన విలువైన ఆస్తులుగా గుర్తించిన హాయ్లాండ్తో పాటుగా ఇతర ఆస్తులను వెంటనే వేలం వేసి బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన దీక్షలో అధిక సంఖ్యలో బాధితులు పాల్గొని తమ గళంతో నిరసన తెలియజేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్ అసోసియేషన్ జాతీయ కన్వీనర్ డాక్టర్ హిప్నో కమలాకర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ఆత్మహత్యలు ఆగాలంటే ప్రతి విద్యాలయంలో ఒక సైకాలజిస్టు ఉండాల్సిందే అని పేర్కొన్నారు. నిరాశ నిస్పృహల్లో ఉన్న యువతలో ఆత్మవిశ్వాసం పెంచేందుకు 13 జిల్లాల్లోనూ స్వచ్ఛంద వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఇది విద్యార్థులకు పరీక్షల సమయం. ముఖ్యంగా 10th క్లాస్ ఇంటర్మీడియట్ విద్యార్థుల విషయానికి వచ్చేటప్పటికి అది వాళ్ళ తల్లిదండ్రులు కూడా పరీక్షా సమయంగా భావిస్తారు. అయితే ఇక్కడ విద్యార్థుల విషయానికి వచ్చేటప్పటికి ఇదే సమయంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో అగ్రిగోల్డ్ సంస్థ కార్యాలయాన్ని అగ్రిగోల్డ్ బాధితులు ముట్టడించి ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నాకు సిపిఐ జిల్లా కార్యదర్శి తమ మద్దతు తెలుపుతూ అగ్రిగోల్డ్ ఆస్తులు బాధితుల అప్పుల కంటే ఎక్కువగా ఉన్నాయని ప్రకటిస్తున్నారు. కావున వాటిని వేలం వేసి బాధితుల అప్పులు తీర్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ బాధితులు మొత్తం రోడ్డునెక్కారు. దాదాపు గత 6 మాసాల నుండి కలెక్టర్ గారికి మొట్టమొదటి మేము నివేదించింది ఏంటంటే ఈ జిల్లాలో అగ్రిగోల్డ్కి సంబంధించిన వెంచర్స్ ఉన్నాయి, అలాగే ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడాను పక్కదో పోకుండా వాళ్ళకి మొత్తం కూడాను అమ్మి అగ్రిగోల్డ్ బాధితులకు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది అని కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాము. కానీ ఈరోజు తెలియకుండా కూడాను బినామీ పేర్లతోటి అగ్రిగోల్డ్ ఆస్తులు ముఖ్యమైన మినిస్టర్స్ బినామీ పేర్లతోటి పోయినాయి అనేది మా అందరి నమ్మకం. ఎందుకని ప్రభుత్వం కిమ్మనకుండా ఊరుకున్నది అనేది మాకు అర్థం కాని విషయము. ఎందుకంటే పెద్ద పెద్ద కుంభకోణాలు జరుగుతున్నాయి. ఈ కుంభకోణాలన్నీ బయటికి తీసే బాధ్యత నాది, దొంగలంతా బయటికి తీస్తాను అని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈరోజు కిమ్మనకుండా ఉన్నాడు అని అంటే అర్థం ఏమిటో మాకు అర్థం కావట్లేదు. హైకోర్టు ముట్టుకాయలేసింది. అయ్యా ప్రభుత్వం ఏం చేస్తుంది, పోలీస్ ఏం చేస్తుంది, సిఐడి ఏం చేస్తుంది అని క్వశ్చన్ చేసినప్పటికీ కూడాను ఒక ముగ్గురిని మాత్రం వాళ్ళు అడిగిన తర్వాత ఒక ముగ్గురిని మాత్రమే అరెస్ట్ చేయడం అనేది జరిగింది. మళ్ళీ కొత్త వాళ్ళను మేము చేస్తామని అంటున్నారు, కానీ ఇంతవరకు మాత్రం వాళ్ళని అరెస్ట్ చేయలే. కానీ మేము అడుగుతూ ఉన్నాం, వేల కోట్ల ఆస్తులు, కక్షిదారుల కంటే మించిన ఆస్తులు అగ్రిగోల్డ్కు ఉన్నదన్న వాళ్ళు ఈరోజు బినామీ పేర్లతోటి కొంచెం మాత్రమే 6 లక్షలు మాత్రమే బ్యాంక్ అకౌంట్ ఉన్నట్లు చూపిస్తూ ఉన్నారనంటే ఈ ఆస్తి అంతా ఎక్కడికి పోయింది, వీళ్ళు సంపాదించిందంతా ఎక్కడ పోయింది, జనం దగ్గర తీసుకున్న డబ్బులన్నీ ఎక్కడికి పోయినాయి, పక్కదో మళ్ళించే యాజమాన్యం పైన చర్య ఎందుకు తీసుకోవటం లేదని మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. తుని ఘటనపై సిఐడి విచారణ కొనసాగుతుందన్నారు ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప.
కృష్ణా జిల్లా విజయవాడలో జరిగిన ఏపీ మంత్రులు స్పీకర్ల పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తుని ఘటనలో అమాయకులపై వేధింపులు, కేసులు నమోదు చేయడం ఉండదన్నారు. అల్వార్ స్వామి గారు రచించిన నవ్యాంధ్ర మంత్రులు అలాగే శాసనసభలో ఉపశాసనసభ్యుల పుస్తకాన్ని ఈరోజు రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి ఆయన సీనియర్ జర్నలిస్ట్ ఆయన వ్యవసాయం మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ఎక్కువ పుస్తకాలను రచించడం జరిగింది. ఇప్పటి వరకు 24 పుస్తకాలు రచించి పాఠకులకు అందించడమే కాకుండా మనల్ని కూడా పొందిన వ్యక్తి అల్వార్ స్వామి గారు. మరి ఆయన భవిష్యత్తులో కూడా అమరావతి మీద ఒక పుస్తకం తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నం త్వరలో సంప్రీకృతం అవుతుందని చెప్పి అవ్వాలని చెప్పి కోరుకుంటూ ఒక కాపులు పోరాటం చేయొచ్చు, పోరాటం చేశారు, దాన్ని సాధించుకోసం, హక్కులు సాధించుకోసం అనేక రకాల నిరసన తెలుసు. కానీ అక్కడ ఆ రోజు సంఘటన చాలా బాధాకరమైన విషయం. అది ఏది ఏమైనా ఆ సంఘటన నుంచి బయటపడి ఈ ప్రభుత్వం ఏది హామీ ఇచ్చిందో ఇచ్చిన హామీని పూర్తి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. 9 నెలల లోపలే రిపోర్ట్ తెప్పించుకుని ఇవ్వాలని చెప్పడమే కాకుండా ఆర్థికంగా ఏదైతే సాయం చేస్తానన్నాడో అది కూడా 25 నుంచి స్టార్ట్ చేయడం. ఇప్పుడు కేసుల వివరాలు వచ్చినప్పటికీ ఆల్రెడీ ఆ రోజే రిజిస్టర్ చేశారు, కేసులు పెట్టడం. తర్వాత ఎవరున్నారు ఎవరు లేదు అన్నది సిఐడికి అప్పచెప్పడం. నేను సిఐడి పనిచేస్తుంది. అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఒక ప్రాంతం వచ్చిన వాళ్ళు కాదు, అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చారు కనుక సిఐడికి అప్పచెప్పి ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ ఎవడైతే జెన్యూన్ ఉన్నాడో ఆడే చెప్పదని. ఇప్పుడు కొంతమంది అంటున్నారు ఏదో అమాయకులు ఎటు పరిస్థితులు పెట్టి సమస్య లేదు, ఎవరైతే అందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో ఎంత సీరియస్ కేసులు, మామూలుగా చిన్న కేసులు కూడా అంతే పెద్ద మేము ప్రభుత్వపరంగా కాదు, ఏదైతే సీరియస్ కేసు ఉందో తప్పని పరిస్థితి దానికోసం ఎంక్వైరీ జరుగుతుంది, సిఐడి ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరైతే అందులో ఉన్నారో వాళ్ళ వరకే బాధ్యులు, కానీ ఎవరైనా అమాయకులు ఏమైనా కూడా పెట్టే పరిస్థితి లేదు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మాజీ శాసనసభ్యుడు తెల్లం బాలరాజుపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టులో భూములు, ఇళ్లు కోల్పోతున్న చేగొండిపల్లి నిర్వాసితులకు మద్దతుగా నిలిచినందుకు తనపై అక్రమంగా కేసులు నమోదు చేశారని, నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు తాను పోరాడతానని ఆయన తెలిపారు. మనం ధర్నా చేస్తున్నామంటే దానికల కారణం కూడా మీ అందరూ కూడా తెలియజేసాల్సిన బాధ్యత నా మీద ఉంది. మరి పోలవరం ప్రాజెక్టు వలన మన నియోజకవర్గంలో 27 గ్రామాలు మరి ముప్పు గురవుతున్నాయి. త్వరితగతిన వాళ్ళని తరలించాలని మరి ప్రభుత్వం ఆలోచన చేసింది. మరి ఆ సమయంలో మరి అక్కడ నిర్వాసితులకి నిర్వాసితులకి బాసటగా నిలబడటానికి, వారిని ఓదార్చడానికి, ఆ నిర్వాసితుల సమస్యలు తెలుసుకోవడానికి నేను మొన్న 20వ తారీఖున ఆ గ్రామానికి వెళ్ళడం అయింది. మరి ఎంత దుర్భరంగా ఉన్నాయో ఆ రోజు మేమందరం కూడా చూడడం అయింది. కేవలం ఆ గ్రామం నుంచి తరలిన వాళ్ళకి ప్యాకేజ్ సరిగ్గా ఇవ్వడం లేదు. మేము వెళ్ళమన్నందుకు ఆ చేగొండపల్లి నిర్వాసితులకి కరెంటు కట్ చేశారు, మంచినీళ్ళు కట్ చేశారు, రేషన్ షాపులు మూసేశారు. మరి మేము అధికారుల్ని మరి దాడి చేసినట్టు, వాళ్ళకి విధులకి ఆటంకాలు వచ్చినట్టు అన్యాయంగా అక్రమంగా
మా మీద కేసు బనాయించడం అనేది ఎక్కడైనా మనం చూసామా? ఈ సోద్యం ఎలా ఉందో మీరు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. అందుకనే ఈరోజు మీరు అందరు కూడా మద్దతు పడడానికి ఈరోజు రావడం అయింది. మాకు కావాల్సింది మా కేసులు భయపడం, మేము జైలుకైనా వెళ్తాం, సిద్ధం పడతాం, కానీ నిర్వస్థితులకు న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదని సందర్భంగా నేను తెలియజేసుకోవాలి. విశాఖలో దివీస్ విస్తరణ పనులకు సెగ తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇంతవరకు కంపెనీ విస్తరణ పనులను నిలిపివేయాలని కోరిన స్థానికులు ఇప్పుడు ఫ్యాక్టరీని మూసివేయాలని డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగా దివీస్ పరిసర గ్రామాల ప్రజలతో చెలో కలెక్టరేట్ కార్యక్రమానికి సిపిఎం పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో జన సమీకరణ చేస్తున్న కొందరు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం తెలిసిన స్థానికులు పెద్ద సంఖ్యలో దివీస్ కంపెనీ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. నెల రోజుల నుంచి సాగుతున్నా ఇందులో భాగంగానే ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ కార్యక్రమం పెట్టాలని ప్రజలు నిర్ణయించుకుని అక్కడ సిపిఎం పార్టీ ఆచరణపై 2 గంటల నుంచి గ్రామాల్లోకి తిరిగి మొత్తం ప్రజల్ని భయప్రాంతం చేసి ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూనుకుంది. ఈ శాంతియుతంగా మేము కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ కార్యక్రమాలకి ఆపరేషన్ కావాలని కార్యక్రమం పెట్టాలని ప్రజలు నిర్ణయించుకుని అక్కడ సిపిఎం పార్టీ ఆచరణ ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూనుకుంది. ఈతో నిన్న మాట్లాడాం. ప్రకాశం జిల్లాలో దర్శి డీఎస్పీ రాంబాబు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ జై హనుమాన్ ఫ్యాక్టరీకి చెందిన నిందితులు యూనివర్సల్ గ్రానైట్ ఫ్యాక్టరీ వర్కర్స్పై దాడి చేసిన ఘటనలో ఉత్తరప్రదేశ్కు చెందిన 3 నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచామని మీడియాకు వివరించారు. క్రషర్ యూనిట్స్ కానీ తర్వాత పాలిషింగ్ యూనిట్లో కానీ గ్రానైట్ యూనిట్స్ ఈ యజమానులు వాళ్ళకే వాళ్ళు తెచ్చుకోవటం, కొంతకాలం వాళ్ళతో పని చేయించుకోవటం, తన పంపించేయటం ఈ విధంగా జరుగుతుంది. ఎవరు వస్తున్నారో, ఇక్కడ ఏం దొంగతనాలు చేసి తీసుకెళ్ళిపోతున్నారో, ఎట్లాంటి వస్తున్నారో ఆ వర్క్ కాన్సెప్ట్ కింద కొంతమంది అరాచక శక్తులు కూడా కలిసిపోయి పని చేస్తున్నట్లు జరుగుతుంది. దానికి ఉదాహరణ మనకి ఈ గురిజేపల్లిలో హనుమాన్ పాలిషింగ్ యూనిట్లో జరిగిన మర్డర్ కేసు నిదర్శనం. యూనివర్సల్ పాలిషింగ్ యూనిట్లో జరిగింది. హనుమాన్ యూనివర్సల్ రెండింటికి ఫైటింగ్లు జరిగి రౌడీజం చేసి ఆడ మర్డర్ జరిగింది. ఒక మనిషిని అన్యాయంగా అకారణంగా రాళ్లతో కొట్టి చంపిన సంఘటన మనం చూసాం. కనుక ఆ సిఐ గారికి, ఆ తర్వాత బల్లిపురం ఎస్ఐ, సంతమాలూరు ఎస్ఐ, అద్దంకి ఎస్ఐలందరూ కూడా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అయింది. వాళ్ళందరితో మీటింగ్లు పెట్టి, ఆ యాజమాన్యాలతో మీటింగ్లు పెట్టి ఎవరైనా వర్కర్ని పని. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కలెక్టర్ కార్యాలయం ఎదుట అగ్రిగోల్డ్ కస్టమర్లు ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు మొదలుపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 27వ తారీఖు వరకు అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయాల ముందు అగ్రిగోల్డ్ బాధితులు సామూహిక రిలే నిరాహార దీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. డిపాజిట్దారులకు తక్షణమే డబ్బులు చెల్లించాలి. డిపాజిట్దారులు అగ్రిగోల్డ్ కస్టమర్లకు వెంటనే అగ్రిగోల్డ్ కస్టమర్ బాధితులు ప్రభుత్వం, అగ్రిగోల్డ్ కస్టమర్ బాధితులు ప్రభుత్వం
ఈరోజు ఆల్ ఇండియా అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13 జిల్లాల్లో రిలే నిరాహార దీక్షల్ని చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు నెల్లూరు కలెక్టరేట్ ఎదురుగా మేము ఈ యొక్క రిలే నిరాహార దీక్షని చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ నిరాహార దీక్ష చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే అగ్రిగోల్డ్ సంస్థలో కొన్ని లక్షల మంది కస్టమర్లు ఎంతోమంది వాళ్ళ యొక్క డబ్బుల్ని కొన్ని వేల కోట్ల రూపాయలని పెట్టుబడిగా పెట్టారు. కానీ ఈరోజు ఆ పెట్టుబడి అంతా మళ్ళా కస్టమర్లకి చెందలేదు. ఈ కస్టమర్లందరూ కూడా ఏజెంట్ల మీదకి ఒత్తిడి తీసుకొని వచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉంటే ఆ ఏజెంట్లందరూ కూడా ఊళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు సిబిసిఐడి ద్వారా ఎంక్వైరీ వేసి కొన్ని ఆస్తుల్ని జప్తు చేశారు. కానీ మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఇప్పుడున్నటువంటి జప్తు చేసినటువంటి ఆస్తుల ద్వారా ఈరోజు కస్టమర్లకు ఇవ్వాల్సినటువంటి డబ్బు ఏదైతే ఉందో పూర్తిగా న్యాయం జరగదు. కాబట్టి దీన్ని కనుక మనం సిబిఐకి కనుక అప్పగిస్తే వాళ్ళు ఈ సంస్థ పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఏం జరిగింది, ఈ డబ్బంతా ఎటెళ్ళింది అనేటటువంటి పూర్తి వివరాలన్నీ కూడా సేకరించగలుగుతారని చెప్పి ఒక నమ్మకం మాలో ఉంది. అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఇండ్ల స్థలాలు మంజూరు చేసి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉందని సిపిఎం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్, టి తిరుపతిరావులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఇండ్ల స్థలాల సాధన కమిటీ పేరుతో మార్చి 16వ తేదీన చెలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వానికి కళ్ళు తెరిపిస్తామని అన్నారు. ఇల్లు స్థలాలు ఇవ్వాలి, ఇల్లు స్థలాలు ఇచ్చే వరకు పోరాడదాం. ఇల్లులన్నీ పేదలకే ఇవ్వాలి, నెరవేర్చాలి. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు పేదల పొట్టగొట్టి పెద్దవాళ్ళకి భూముల సిగ్గు సిగ్గు, పేదల పొట్టగొట్టి పెద్దవాళ్ళకి భూముల ఇవ్వాలి, సుమారు 12,000 మంది పేదలు ఇల్లు లేక, సొంత ఇల్లు లేక ఇక్కడ మురికివాడల్లోనూ కాలువల ఒడ్డున నివసిస్తున్నారు. ఏళ్ల తరబడి వాళ్ళు ఈ పట్టణంలో అనేక సేవలు, చిన్న చిన్న వ్యాపారాలు, ఆటోలు వేసుకుంటూ ఇళ్ల పనులు చేసుకుంటూ బతికేవాళ్ళు. చాలా నిరుపేద కుటుంబాలు, వీళ్ళలో ఎక్కువ మంది దళితులు, వెనకబడిన వర్గాలకు చెందిన వాళ్ళు గత 10-15 ఏళ్లుగా సుమారుగా ఈ పట్టణంలో ఓ చిన్న జాగా కోసం అలమటిస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, వాగ్దానాలు చేస్తున్నారు, ఓట్లు వీళ్ళు వేస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళ సొంత ఇల్లు అనేది నాటికి కూడా సాధ్యం కాలేదు. ఈ రోజున సొంత ఇల్లు కావాలన్న వాళ్ళ కోరికని ఈ ప్రభుత్వం నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రకాశం జిల్లా ఒంగోలు ఆర్డీఓ కార్యాలయంలో జన్మభూమి 3వ విడత కార్యక్రమంలో వచ్చిన అర్జీల మీద రివ్యూ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ పాల్గొని సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. సమాజ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న మీడియా ప్రతినిధులపై జరుగుతున్న దాడిని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండించింది. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో జిల్లా యూనియన్ సభ్యులు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులందరూ కూడా ఇక్కడ గాంధీ విగ్రహానికి వచ్చి తమ నిరసన నాకు తెలియజేయడం జరిగింది. జర్నలిస్టుల సంరక్షణ దేశవ్యాప్తంగా ఈరోజు జర్నలిస్టుల మీద అనేక చోట్ల దాడులు జరుగుతున్నాయి. మరి ఆ దాడుల్ని ఇప్పుడు ఖండించకపోతే భవిష్యత్తులో రెట్టింపు అయ్యే అవకాశాలు ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది గణాంకాలు చూస్తే అత్యధిక శాతం మంది జర్నలిస్టులు మృతి చెందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈరోజు నా మీద దాడులు జరగలేదు, నేను క్షేమంగా ఉన్నానని ఎవడో పట్టించుకోకపోతే రేపు పొద్దున్న ఆడి మీద దాడి జరిగితే మిగతా వాళ్ళు కూడా ఎవడో రాడు. కాబట్టి ఏదైనా సరే దాడులు జరిగినప్పుడే జర్నలిస్టులంతా ఐక్యతంగా సంఘటితంగా ప్రభుత్వాల మీద పోరాడాల్సిన అవసరం ఉంది. మన ఢిల్లీలో జరిగిన ఘటన మీరు అందరూ చూశారు. జర్నలిస్టులందరినీ కూడా వెంటబడి తరిమి కొట్టారు. మరి భవిష్యత్తులో కూడా అటువంటి సీన్లు పునరావృతం కాకుండా ఉండాలంటే మరి ఇప్పటి నుంచే కూడా మన సంకేతాలు కానీ మనం తీసుకున్న చర్యలు కానీ మనం ఇవన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలోనే జర్నలిస్టుల మీద క్రమేపీ దాడులు అధికమవుతున్నాయి. ఎందుకంటే దానికి ఈ అనేక సంఘటనలు ఉదాహరణలుగా పేర్కొనవచ్చు. మరి అందులో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గం ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజా కేంద్రాలు కూడా ఈరోజు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేసే కార్యక్రమం నిర్వహించాం. ఈరోజు గాంధీ విగ్రహం దగ్గర నగర యూనిట్ అధ్యక్షులు నారాయణ గారి సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాజపా సీనియర్ నాయకులు పివి చలపతిరావు గారు, అదేవిధంగా పివిఎన్ మాధవ్ గారు, అదేవిధంగా వైకాపా నాయకులు అనేక మంది ఇక్కడ పాల్గొని సంఘీభావం ప్రకటించారు. సమాజాభివృద్ధిలో జర్నలిస్టులు కీలకం కాబట్టి వారి సమస్యలను పరిష్కరించాల్సిన అవసరత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆధారపడి ఉంది. మరి పక్కనే ఉన్న తెలంగాణ ప్రభుత్వం అక్కడ హైదరాబాద్లో జర్నలిస్టులు కేవలం 100 ఎకరాల స్థలం కేటాయించి వారందరికీ ఇల్లు నిర్మించేస్తామని ఇప్పటికే ప్రకటించింది. మరి ఏపీలో గతంలో కేటాయించిన ఇళ్లకు కానీ ఇప్పుడు భవిష్యత్తులో ఉన్న జర్నలిస్టులకు కనీసం ఇల్లు కానీ ఇళ్ల స్థలాలు కానీ కేటాయించే దిశగా ఈ రోజు వరకు కూడా చర్యలు తీసుకోలేకపోతుంది. మరి అదేవిధంగా జిల్లా కేంద్రంలో నేటికి కూడా ఎక్రిడేషన్ పరిస్థితి దయనీయంగా ఉంది. కమిటీల సమావేశాలై నెల నుంచి 2 నెలలు పూర్తయినప్పటికీ కూడా ఇప్పటికీ జిల్లాలో అనేక మంది జర్నలిస్టులకు ఎక్రిడేషన్ ఇవ్వలేదు. హెల్త్ కార్డులు చాలామంది కూడా యాక్టివ్ కావడం లేదు. కాబట్టి తక్షణమే జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు అటాక్స్ కమిటీలన్నీ కూడా పునరుద్ధరించి జర్నలిస్టులకు ప్రత్యేకంగా రక్షణ చేపట్టాలి. లేదంటే భవిష్యత్తులో జరిగే అన్ని కార్యక్రమాలకు ఆయా ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మరి ఈరోజు కార్యక్రమంలో భాగమై అందరూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేసి ఓన్లీ మా యొక్క డిమాండ్లు తెలియజేసేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వైఎస్ఆర్ కడప జిల్లా దువ్వూరు రెవెన్యూ కార్యాలయంలో వీఆర్ఓ 4,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ నాగరాజు, సిఐ మురళీలు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వివరాలను ఏసీబీ అధికారులు మీడియాకు వివరించారు. సంజీవరెడ్డిపల్లి నివాసైన శ్రీనివాసరెడ్డి డిసెంబర్ 30వ తారీఖున దువ్వూరు తహసీల్దార్ని కలిసి తన భూమికి సంబంధించి ఆన్లైన్ చేసి 1B అడంగల్ మంజూరు చేస్తారని రిప్రజెంటేషన్ చేసుకోవడం జరిగింది. దాని మేరకు దువ్వూరు తహసీల్దార్ గారు నేరటూరు వీఆర్ఓ మహబూబ్ బాషా గారికి దీనిపైన ఎంక్వైరీ చేసి ఆన్లైన్ ఫిట్టా కాదన్నట్టు రిపోర్ట్ కావాలని చేయడం జరిగింది. దాదాపు 40 రోజులు కావస్తున్న ఈ యొక్క వీఆర్ఓ మహబూబ్ బాషా ఇందులో ఎలాంటి విచారణ జరపకుండా లంచం డిమాండ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి 40 రోజుల తర్వాత ఈరోజు ఈ ఫిర్యాదుదారుడు అతను అడిగిన 4,000 రూపాయల లంచం ఇస్తుంటే ఏసీబీ వాళ్ళు రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించి అతని నుంచి 4,000 రూపాయలు స్వాధీనం చేసుకోవడం, ఆ కేసు నమోదు చేసుకుని అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. కృష్ణా జిల్లా విజయవాడలో మరోసారి ఆహార నియంత్రణ శాఖ అధికారులు మెరుపు దాడులు చేపట్టారు. 15 బృందాలుగా ఏర్పడిన అధికారులు నగరంలోని పండ్ల దుకాణాల్లో కార్బైడ్ వినియోగంపై తనిఖీలు చేశారు. 4 దుకాణాల్లో కార్బైడ్స్ వినియోగిస్తున్నట్లు గుర్తించి పండ్ల శాంపిల్స్ను టెస్టింగ్ కోసం ల్యాబ్కు పంపిస్తున్నామని, నివేదిక వచ్చిన తర్వాత క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. పండ్ల దుకాణాలపై అధికారులు మెరుపుదాడులు, కార్బైడ్స్ వినియోగిస్తున్నట్లు గుర్తించామని వెల్లడి. విశాఖలో ప్రత్యేక హోదా సాధన సమితి రౌండ్ టేబుల్ సమావేశం, హోదాపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్. ఒంగోలులో మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి పర్యటన, అన్ని వర్గాల అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న అగ్రిగోల్డ్ బాధితుల రిలే నిరాహార దీక్షలు, ప్రభుత్వం బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్. అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలి. సిపిఎం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా. మీడియా ప్రతినిధులపై జరుగుతున్న దాడులను అరికట్టాలి. విశాఖలో యూనియన్ సభ్యులు నల్ల బ్యాడ్జీలతో నిరసన. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. కీప్ వాచింగ్ జీ న్యూస్. ఇది ప్రజాగళం.